నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్, దిస్ ఈస్ భవిత. నేను కేఎల్ యూనివర్సిటీలో 3-2 చదువుతున్నాను. సో కమింగ్ టు మై ప్లేస్మెంట్, నేను సిమెన్స్ ఈడిఏ అనే జర్మన్ మల్టీనేషనల్ కంపెనీలో ప్లేస్ అయ్యాను. సో దీనికి మెయిన్ రీజన్ ఇట్ ఈస్ మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మై యూనివర్సిటీ హూ హ్యాస్ గైడెడ్ మీ అండ్ who has shown their support throughout this journey. సో కేఎల్ యూనివర్సిటీ ఎలా యూనిక్ అవుతుంది అంటే లైక్ మాకు చాలా ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. లైక్ ఒక పర్టికులర్ పర్సన్కి ఒక డొమైన్లో ఇంట్రెస్ట్ ఉంటే హీ కెన్ పర్స్యూ దట్ డొమైన్ వితౌట్ ఎనీ డిఫికల్టీస్. సో వేరే కాలేజెస్లో అలా లేదు. లైక్ ఇఫ్ హీ హ్యాస్ చూజన్ సిఎస్సి, హీ షుడ్ స్టార్ట్ సిఎస్సి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్. సో కేఎల్ యూనివర్సిటీలో అలా కాదు. ఫస్ట్ 1 year చదివిన తర్వాత ఇఫ్ ఏ పర్సన్ ఈస్ నాట్ లైక్ విల్లింగ్ టు స్టడీ దట్ పర్టికులర్ బ్రాంచ్, హీ మే get converted to into other branches based on their interest. సో నేను విఎల్ఎస్ఐ స్పెషలైజేషన్ నుంచి వచ్చాను. మెయిన్గా మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్స్, ఇక్కడ నేను ఆల్వేస్ విఎల్ఎస్ఐ అనే టెక్నికల్ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్లా ఉన్నాను. సో అక్కడ నేను టెక్ సెషన్స్ డెలివర్ చేస్తాను. ఆ టెక్ సెషన్స్ డెలివర్ వల్ల నాకు నా మీద కాన్ఫిడెన్స్ అనేది పెరిగి సో ఐ కుడ్ ఏబుల్ టు పర్ఫార్మ్ వెరీ గుడ్ ఇన్ ద ఇంటర్వ్యూ. సూపర్, అసలు వెరీ వెల్ సెడ్. నెక్స్ట్ లాస్ట్ ఎవరు మాట్లాడతారు? రండి. ఐఎమ్ వీరేష్, ఐఎమ్ ఫ్రమ్ 4th year. ఇప్పుడు బేసిక్గా అందరూ ప్లేస్మెంట్ అనుకుంటారు, కానీ కెరియర్ మీద నెక్స్ట్ ఏంటి అనేటప్పుడు అబ్రాడ్ అనేది ఉంటుంది, లైక్ అబ్రాడ్ చేయొచ్చు అని. బేసిక్గా నేను సిఎస్సి డిపార్ట్మెంట్ నుండి, కానీ ఏంటి అంటే నెక్స్ట్ నేను ఎంబీఏ పర్సీవ్ చేద్దాం అనుకుంటున్నా. కానీ చాలా మందికి తెలియదు ఏంటంటే ఓకే సిఎస్సి చదివి ఇప్పుడు నెక్స్ట్ ఐటీ జాబే చేయాలి, ఐటీ కానీ నాన్ ఐటీఏ చేయాలి అని అనుకుంటారు. కానీ బేసిక్గా ఎంబీఏ చేయొచ్చు అండ్ ఆల్సో దే ఆర్ మెనీ మోర్ ఆపర్చునిటీస్ అనేది తెలీదు. ఇక్కడ మాకు కెరియర్ కౌన్సిల్ అనే వింగ్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మాకు సెషన్స్ కండక్ట్ చేస్తారు. లైక్ నెక్స్ట్ ఏంటి మీకు జాబ్ అనేది ఒకటి కాదు, లైక్ యూ కెన్ సెటిల్ త్రూ లెర్నింగ్ కూడా. నెక్స్ట్ మీరు ఎంబీఏ అనేది పర్సీవ్ చేయొచ్చు ఏదన్నా అని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మాకు సెషన్స్ కండక్ట్ చేసి మాకు క్లారిటీ ఇస్తారు, ఓకే మీరు ఈ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. సో ఇప్పుడు లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి కోసం మా కాలేజ్ వాళ్ళు మాకు జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో జాపనీస్ లాంగ్వేజ్ అనేది కరికులంలో ఇంక్లూడ్ చేశారు. సో ఏంటంటే ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకున్నారు సో వాళ్ళు ఆ కోర్స్ తీసుకోవచ్చు. అది దాన్ని బట్టి ఏంటంటే మనం క్రెడిట్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో అండ్ ఆల్సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ మన కంట్రీస్కి వెళ్తే మనం ముందు నుండే ట్రైనింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వాళ్ళు మనల్ని ట్రైన్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు 4th year అయ్యాక లైక్ మీరు నార్మల్గా ఖాళీగా ఉండి నేర్చుకోవడం, లైక్ మీకు ఏంటంటే 1 year గ్యాప్ వచ్చేస్తుంది. ఆ 1 year గ్యాప్ లేకుండానే లైక్ రైట్ ఫ్రమ్ ద 4th year బిగినింగ్ లేకపోతే 3rd year నుండి మీరు 3rd yearలో మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. 4th yearలో ఏంటంటే మీరు లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, లైక్ ఐఎల్స్ అండ్ టోఫెల్ జిఆర్ఈ అని ఉంటాయి. సో వాటికి మనకి ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ అనేది ఇస్తారు, క్యాంపస్లోనే ఇస్తారు. లైక్ అకాడమిక్ అవర్స్ తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చాక ఏంటి అంటే లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది, లైక్ ఎలాగ మనకి ఈజీగా ఏ కాంపోనెంట్స్లో మనం దీంట్లో బెస్ట్ అనేది మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తూ మనకి ట్రైన్ చేస్తారు. దానివల్ల ఏంటి అంటే మనకి 4th yearలో ఉన్నప్పుడే ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసేస్తాం. 4th year మన అయిన వెంటనే వితిన్ 2 to 3 monthsలో మనం ఫ్లై అయిపోవచ్చు. సో ఐ ఫీల్ KLU is the best platform, ఎందుకంటే నాట్ ఓన్లీ అకాడమిక్స్ మనల్ని నెక్స్ట్ కెరియర్ గైడెన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. పర్ఫెక్ట్, వెరీ వెల్ సెడ్. సో ఇక్కడ మీరు అందరూ జాబులు కొట్టారు, మంచిగా ప్లేస్ అయ్యారు, సూపర్. నాకు ఇక్కడ ఒక పాయింట్ ఎప్పుడూ అర్థం కాదు. ఇంజనీరింగ్ కంటిన్యూ చేయాలన్నా, ఇంజనీరింగ్ లో జాబ్ కొట్టాలన్నా ఫస్ట్ ఇయర్ నుంచి ఇంజనీరింగే చదివి ఉండాలా? కొంతమంది పాలిటెక్నిక్ చేసి కూడా వస్తుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గర ఎవరైనా ఉన్నారా? నేను చదివింది అయితే శ్రీకాకుళం గవర్నమెంట్ పాలిటెక్నిక్. సో అక్కడ త్రిబుల్ నేను తీసుకున్నా. సో అక్కడ 3 years చేసి ఇక్కడ నేను లేటరల్ ఎంట్రీ స్టూడెంట్గా అయితే జాయిన్ అయ్యా. లేటరల్ ఎంట్రీ అంటే లైక్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి చదవకుండా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో ఎంటర్ అవుతాం. సో దాన్ని లేటరల్ ఎంట్రీ. అచ్చా, అంటే ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో మీరు ఫస్ట్ ఇయర్ చేశారు, అక్కడ నుంచి 3 years చేశారు, అక్కడ నుంచి ఇటు వచ్చారు. ఓకే ఓకే. సో మీ జర్నీ ఎలా ఉంది? ఇక్కడ మీకు కూడా ఇప్పుడు ఏం చదువుతున్నారు? లైక్ నేను ఇప్పుడు వచ్చేసరికి ప్రెసెంట్ ఫైనల్ ఇయర్ త్రిబుల్ చదువుతున్నా. అండ్ మా డిపార్ట్మెంట్ సైడ్ వచ్చేసరికి అయితే ఫుల్గా సపోర్ట్ అయితే ఉంది. మీరు ఏ ప్రాజెక్ట్స్ పరంగా అయినా దేని పరంగా అయినా ఫుల్ సపోర్ట్ అయితే ఉంది. ఇందులో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ప్లేస్మెంట్స్కి సంబంధించి మీరు ఎక్కడైనా ప్లేస్ అయ్యారా? ఏంటి పరిస్థితి? నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్, అసలు ట్రిపుల్ లో ఎంత పెద్ద ప్యాకేజ్ అన్నది కష్టం అని అంటూ ఉంటారు అందరూ, అవునా? త్రిబుల్ అయితే ప్యాకేజ్ కొద్దిగా కష్టమే, కాకపోతే జాపనీస్ సైడ్ ఇలాంటి సైడ్ వచ్చేసరికి మనం ఈజీగా కొద్దిగా క్రాక్ చేయొచ్చు. సో దాని పరంగా అయితే మనకి కాలేజ్ వచ్చేసరికి చాలా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఫారెన్
సైడ్ జాబ్స్ కావాలనుకుంటే మాత్రం కాలేజ్ చాలా మంచి సపోర్ట్ అయితే ఇస్తుంది. అంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన ఒక వ్యక్తి జాప్వెన్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు అని అంటే మీ ఊర్లో వాళ్ళందరి రియాక్షన్ ఏంటో ఒకసారి చెప్పారా? లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ మా సైడ్ నుంచి అయితే ఫస్ట్ ఇంత ప్యాకేజ్ రావడం అయితే నాదే, సో మొత్తం చాలా హ్యాపీ అయితే ఉన్నారు. సో అసలు ఇంకా శ్రీకాకుళంలో వంశానికి ఒక్కడు అన్న కటౌట్ ఇస్తూ ఉంటారా మీకు? యాక్చువల్లీ సో నా పాయింట్ ఏంటంటే శ్రీకాకుళం అంటే కొంచెం నాట్ సో అడ్వాన్స్డ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ అట్మాస్ఫియర్ ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ అవ్వడానికి కేఎల్యూ ఏ రోల్ ప్లే చేసింది? ఎస్, మా సైడ్ వచ్చేసరికి మేజర్గా అయితే థియరిటికల్ ఎక్కువ ఉంటుంది, సో ప్రాక్టికల్ అయితే చాలా తక్కువ. ఇక్కడికి వచ్చేసరికి అయితే నేనైతే మేజర్లీ 5 కాంపిటీషన్స్కి అయితే వెళ్ళా. సో ఎవ్రీ కాంపిటీషన్ విల్ బి ఫండెడ్ బై ద కేఎల్యూ ఓన్లీ. సో కేఎల్యూ ఫండ్ చేసింది కాబట్టే మేము కాంపిటీషన్కి వెళ్ళగలిగాం. సో మేజర్గా ఇక్కడ కేఎల్యూలో అయితే మాకు ఫండింగ్ వస్తుంది కాబట్టి మేము కాంపిటీషన్స్కి వెళ్ళి అక్కడ గెలవడం కూడా జరుగుతుంది. ఏమేం కాంపిటీషన్స్కి వెళ్ళి గెలుచుకొచ్చారు ఇప్పటిదాకా? ఇప్పటికి 2 సీజన్స్ ఎలక్ట్రికల్ బైక్ కాంపిటీషన్కి వెళ్ళాము. నెక్స్ట్ 2 సీజన్స్ వచ్చేసరికి డ్రోన్ కాంపిటీషన్స్కి వెళ్ళాము. నెక్స్ట్ 1 సీజన్ వచ్చేసరికి గో కార్టింగ్ కాంపిటీషన్కి వెళ్ళాము. సో బేసికల్గా ఇవన్నీ టెక్నికల్ కాంపిటీషన్స్. అన్ని టెక్నికల్ కాంపిటీషన్స్. రైట్. సో మొత్తానికి మీ జాబ్ ప్లేస్మెంట్లో కేఎల్యూ ప్లేస్డ్ మేజర్ రోల్ అని అయితే చెప్తున్నారు. డెఫినెట్లీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.